सदराबाद पुलिस ने एक मुसाफिर के 15 लाख रुपए का सरखा करके फरार हो जाने वाले कैब ड्राइवर को वाकई के 8 घंटों के अंदर गिरफ्तार कर लिया है। डिप्टी कमिश्नर पुलिस शमशाबाद जगदीश्वर रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि जड़मटला की बैंक कॉलोनी का एक अकाउंटेंट बालानगर जिले अहमदनगर कैब में जा रहा था। मेलारदोपल्ली के करीब रास्ते में उसने ज़रूरत महसूस की और कार को रुकवाया। इसी दौरान ड्राइवर राजू कार लेकर फरार हो गया, जिसमें 15 लाख रुपए रखे हुए थे। पुलिस मेलारदोपल्ली ने जगदीश्वर की शिकायत पर मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज किया था। సో ఇమ్మీడియట్గా స్పందించి ఎస్ఓడి సిబ్బంది మన ఎస్హెచ్ఓ మేలార్దోపల్లి నరసింహ వాళ్ళ టీం ఎస్ఓడి టీం వాళ్ళందరినీ నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వాళ్ళకి సూటబుల్ రివార్డ్స్ విల్ బి గివెన్. బాగా పనిచేశారు. ఈ విధంగానే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ లేడీ పోతున్నప్పుడు కానీ జెంట్స్ కానీ హెవీ క్యాష్ క్యారీ చేస్తున్నప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఏడబడితే ఆడాపి మూత్రాలకు పోవడం, వాని మీద భరోసా పెట్టేసి ఏదో మనకు నమ్మకంతో వెళ్ళిపోవడం. అదృష్టానికి దొరికింది. క్యాష్లో ఏమవుతుందంటే మీకు బాగా చూస్తే మీరు వాళ్ళు విపరీతమైనటువంటి వ్యసనాలతో ఖర్చు పెట్టేస్తారు. మనకు వ్యక్తి దొరికిన తర్వాత చాలా కేసులలో క్యాష్ దొరకడాలు కూడా మీరు చూసి ఉంటారు, తక్కువ దొరుకుతాయి. ఇట్లాంటివి ఎన్నో మనం ఫేస్ చేసినాం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి సంఘటనలకు ఒక జరిగినప్పుడు అయ్యో మనకు కూడా అవకాశం ఉంటుంది. ఓన్లీ వాడు క్యాచ్ చేసింది ఏంటంటే ఇందులో క్యాష్ ఉంది, మాట్లాడే విధానం బట్టి రెడీ ఉంచండి, ఇలా పైసలు వంచుదాం. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ కాబట్టి సూర్యవంశీ ఈ కాటన్ మిల్లో ఈరోజు శాలరీస్ డిస్ట్రిబ్యూషన్ డే ఉంది. సో ఈ విధంగా మనకు వాడు ఇమీడియట్గా వితిన్ ఇక మ్యాక్సిమం 9 o'clock అయింది. by 4 ఈజ్ ఇన్ అవర్ కస్టడీ విత్ టోటల్ క్యాష్. సో ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ ది ఏసీబీ రాజేంద్ర నగర్ అండ్ హిస్ టీమ్, ఎస్ఓటీ అండ్ హిస్ టీమ్. 3 సార్లు తీసుకుపోయి టెలిఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇద్దరు నిన్ననే కాల్ చేసి రేపు మనకు కాటన్ మిల్ పోయేది ఉంది, నువ్వు రెడీగా ఉండు అని. ఈడుండే జగదీశ్వరరావు ఉండే, ఇతను సుచిత్ర దగ్గర. సో అక్కడ సుచిత్ర దగ్గరికి వచ్చి ఆయన్ని వచ్చి ఎక్కించుకొని వచ్చేసండి. ఎందుకంటే దగ్గర కాబట్టి బాగా మాట్లాడుకుంది కాబట్టి పాత పరిచయం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు మేము ఢిల్లీకి పోయినప్పుడు మేము కూడా పాత నెంబర్లు పెట్టుకుంటాం. అర్జెంట్గా ఎవరైనా ఉన్నట్టు ముందే చెప్పి అక్కడ ఉండమంటాం. ఎందుకంటే అప్పటికప్పుడు కొన్ని బండ్లు దొరకవు. సో ఇతను పరిచయం ఉన్నాడు కాబట్టి 3 సార్లు పోయింది కాబట్టి మనుషులు గుర్తుపట్టుకుంటారు. టెలిఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి కేసులు ఛేదించడం కూడా కొన్నిసార్లు కష్టసాధ్యమవుతుంది. కొన్ని క్లూస్ ఉన్నప్పటికీ కూడా అతను ఏదో వేరే స్టేట్కో ఇంకోటి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యలో మీరు ఎయిర్పోర్ట్లో కూడా చూస్తూ ఉన్నారు. వాడు చైన్ స్నాచింగ్ చేసి ఆల్మోస్ట్ బోర్డ్ అయ్యిండు. ఒక్క 5 నిమిషాల ముందు ఎందుకు వాళ్ళని లిస్ట్ వెరిఫై చేస్తూ ఉంటే ఈ బేరుగాలు కూడా అలా ఉంటే లోపలికి పోయి మనం డిపోర్ట్ చేయడం జరిగింది. అది ప్రాసెస్ ప్రకారం ఎయిర్పోర్ట్ అథారిటీస్ రూల్స్ ఒప్పుకో వాళ్ళకి ఇట్లా వీడు చేసిన పాపం